ఫ్రెండ్స్, ఒక తండ్రి తన కూతుర్ని 20 ఏళ్ల పాటు బేస్మెంట్లో బంధించి పెడతాడు. ఇక్కడ తండ్రి మంచోడే, కానీ తన కూతుర్ని బేస్మెంట్లో బంధించాల్సిన ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనేది కూడా చెప్తా. ఆమె పుట్టినప్పటి నుంచి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. సూర్యుడిని ఒక్కసారి కూడా చూడలేదు. పగలు రాత్రి తేడా తెలియదు. బేస్మెంట్లోనే తిని పడుకుంటుంది. అయితే ఆ 20 ఏళ్ల తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ కాశ్మీర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో ఒక గ్రామంలో రిస్తానా అనే అమ్మాయిని తన కుటుంబాన్ని చూపిస్తారు. రిస్తానా ఇంట్లో అమ్మ నాన్న తను మాత్రమే ఉంటారు. అలాగే ప్రతిసారిలాగే ఈ రోజు కూడా ఆమె వాళ్ళ నాన్నతో, నాన్న నాకు ఇప్పుడు 16 ఏళ్ళు వచ్చాయి, నాకు డేట్స్ అన్ని గుర్తున్నాయి అంటుంది. అప్పుడు నాన్న, ఇంకా నీకు 20 ఏళ్ళు రాలేదమ్మా అంటాడు. నాన్న ఇంతకు ముందు 17 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళు అయిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటాడు. ఇక్కడ రిస్తానా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. రిస్తానా ప్రతిరోజు కూడా అదే ఆలోచనలు ఉంటుంది. ఎప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తాను, ఎప్పుడు ఆ మెరుస్తున్న సూర్యుని చూస్తాను, ఎప్పుడు ఆ రాత్రి చంద్రుని చూస్తాను అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ 16 ఏళ్లలో ఆమె ఎప్పుడు కూడా బయట ప్రపంచాన్ని చూడలేదు. వాళ్ళ అమ్మ నాన్న బయట పనికి వెళ్ళేటప్పుడు ఆమెను బేస్మెంట్లో పెట్టి బయట తాళం వేసి వెళ్ళిపోతారు. సో మిగతా టైం అంతా ఆమె ఒక్కటే ఉంటుంది. ఆ బేస్మెంట్లో ఆమె కోసం నాన్న ఒక ఊయల కట్టుంటాడు. అక్కడే కొన్ని పుస్తకాలు కూడా ఉంటాయి. చదవడం కూడా నేర్పించుంటాడు. ఎందుకంటే అక్కడ ఒంటరిగా బోరు కొట్టకూడదని. అమ్మా నాన్న తప్ప ఆమె ఎవరిని చూడలేదు. అసలు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అన్న విషయం కూడా ఆమెకి తెలియదు. అలా ప్రశ్నలు వేసుకుంటూ 4 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు రిస్తానాకి 20 ఏళ్ళు నిండిపోయి ఉంటాయి. అదే టైంలో అమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. రిస్తానా వాళ్ళ అమ్మ, మన బిడ్డకి ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చాయి, మీరు ఎప్పుడు నిజం చెప్తారు అంటుంది. అలా చెప్తూ ఆమె ఆరోగ్యం బాగాలేక రిస్తానా నాన్న చేతుల్లో ప్రాణం విడిచేస్తుంది. రిస్తానా వాళ్ళ నాన్న బోరున ఏడ్చేస్తాడు. ఈ నిజాన్ని రిస్తానా దగ్గర ఎలా దాచాలి, ఎలా చెప్పాలి అని చాలా టెన్షన్గా కూడా ఉంటాడు. ఆమె ఫ్యూనరల్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. రిస్తానా నాన్నతో, నాన్న అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. అమ్మ చనిపోయిన విషయం రిస్తానాకి అస్సలు తెలియదు. అప్పుడు నాన్న, నువ్వేమీ ఆలోచించుకో, అమ్మ రేపు వస్తుంది అంటాడు. అది విని తను చాలా బాధపడుతుంది. ఎందుకంటే రిస్తానా వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఈసారి అమ్మ లేకపోవడం వల్ల రిస్తానా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. ఉదయం నుంచి ఒంటరిగా ఉంటుంది. కొద్దిసేపు తర్వాత రిస్తానా మళ్ళీ తన నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నా పనులన్నీ అయిపోయాయి, నాకు ఒక కథ చెప్పు అని అడుగుతుంది. రిస్తానా వాళ్ళ నాన్న ఆమెకి ప్రతిరోజు ఒక కథ చెప్పి నిద్రపుచ్చేవాడు. కానీ ఆ రోజు ఆయన మనసు చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే తన భార్యని కోల్పోయాడు కదా. కానీ ఈ నిజాన్ని తన కూతురికి చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే రిస్తానా బలవంతంగా అడగడంతో ఆయన ఒక కథ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది స్టోరీకి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. చాలా సంవత్సరాల క్రితం 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు పక్కపక్క కాలనీలోనే ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా మంచి స్నేహితులే. ఒకడు మందబుద్ధి కలవాడు, ఇంకొకడు చురుగ్గా ఉండేవాడు. చదువులోనూ ఆటల్లోనూ ఇతడు ముందుండేవాడు. ఇద్దరు వేరే వేరే ప్రపంచాల లాంటి వాళ్ళు. ఇక్కడ రిస్తానా నాన్న తన గురించి తన స్నేహితుని గురించి చెప్తున్నాడు. రిస్తానా ఏమో ఇది నార్మల్ స్టోరీ ఏమో అనుకుంటుంది, కానీ ఇది రియల్గా జరిగిన స్టోరీ. తర్వాత ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కాలం గడుస్తూ పెరిగి పెద్ద అయిపోతారు. మందబుద్ధి గలవాడు 10వ తరగతి మాత్రమే చదివి ఆపేస్తాడు. చురుగ్గా ఉన్నవాడు బీఎస్సీ చేసి సిఎస్ఎస్ పరీక్ష రాసి పెద్ద ఆఫీసర్ అవుతాడు. చురుగ్గా ఉన్నవాడికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, పేరు నాదూర్. ఆయన తండ్రి పేరు కార్వాన్ ఖాన్. తన కొడుకు ఆఫీసర్ అయ్యాడని కార్వాన్ ఖాన్కి తెలిసిన వెంటనే ఊరంతా చెప్పి పూలహారాలతో అలంకరిస్తారు. చురుగ్గా ఉన్నవాడికి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి. తండ్రి తన మాటని నిలబెట్టుకుని తన ఫ్రెండ్ కూతుర్ని చురుగ్గా ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇలా పెళ్లి కూడా జరిగిపోతుంది. కానీ ఆ పెళ్లిలో భార్య మాత్రం సంతోషంగా ఉండదు. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కోటలో పెరిగి ఉంటుంది. ఆ స్థాయిలో ఉండే అమ్మాయి సాధారణ మధ్యతరగతి మనిషితో జీవితం గడపలేని అనిపిస్తుంది. చురుగ్గా ఉన్నవాడు మంచి ఆఫీసర్ అయినా కూడా ఆమెకి ఇష్టపడే విధంగా అతని ఇల్లు కోటలాగా లేదు. ఆమెకి ఆ ఇల్లు కొంచెం కూడా నచ్చదు. అదే టైంలో అతనికి ఇస్లామాబాద్లో ఒక జాబ్ వస్తుంది. కొన్ని రోజుల పాటు అక్కడికి వెళ్తాడు. ఒకరోజు చురుగ్గా ఉన్నవాడి ఫ్రెండ్ అతన్ని ఒక పాటలు పాడే అమ్మాయి ఇంటికి తీసుకెళ్తాడు. అలా రోజు వెళ్ళడం అలవాటైపోతుంది. కొన్ని రోజులకి చురుగ్గా ఉన్నవాడు ఆమెను ఇష్టపడతాడు. తర్వాత ఆమెని పెళ్లి కూడా చేసుకుంటాడు. అలా కొన్ని రోజులకి ఆ అమ్మాయి గర్భవతి అని తెలుస్తుంది. చురుగ్గా ఉన్నవాడు ఈ విషయం తెలిసి వెంటనే ఇస్లామాబాద్కి వెళ్ళిపోతాడు. అక్కడ డాక్టర్, మీకు ఒక పాప పుట్టింది, కానీ తల్లిని మేము కాపాడలేకపోయాము అంటుంది. అది విని అతను చాలా బాధపడతాడు. తర్వాత అతను పాపను తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఆ పాప వేరే అమ్మాయికి పుట్టిందని వాళ్ళకి తెలిసిపోతుంది. అతని తండ్రి కోపంతో, ఈ పాపని నేను అస్సలు వదిలిపెట్టను, ఇప్పుడు ఒకరు ఉన్నారు, రేపు 2 అవుతారు, అలా ఈ సంతానం పెరిగిపోతుంది, దీనికి నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు చురుగ్గా ఉన్నవాడి తల్లి అతనితో, ఈ పాపని తీసుకుని ఇక్కడి నుంచి పారిపో ఉంటుంది. వెంటనే అతను పాపను తీసుకుని తన ఫ్రెండ్ మందబుద్ధి కలవాడి దగ్గరికి వెళ్తాడు. అతనితో, దయచేసి నా పాపను రక్షించు, మా నాన్న ఈ పాపని చంపేసేలా ఉన్నాడు అంటాడు.
సో మందబుద్ధి కలవాడు భయంతో ఆ పాపని దాచేస్తాడు. అయితే మరుసటి రోజు ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. చురుగ్గా ఉన్నవాడిని అతని అన్న బహదూర్ తండ్రి కలిసి అతన్ని చాలా ఇబ్బంది పెడతారు. అదే టైంలో అతనికి గుండెపోటు వచ్చి ఆసుపత్రికి వెళ్ళే మార్గం మధ్యలో చనిపోతాడు. ఈ వార్త విన్న వెంటనే మందబుద్ధి కలవాడు షాక్ అయిపోతాడు. సో ఆ పాపని ఇంట్లోనే దాచేస్తాడు. అది ఇల్లు కాదు, అదొక బేస్మెంట్. అక్కడే ఆ పాపని 20 ఏళ్ల పాటు దాచిపెట్టుంటాడు. ఇంతవరకు ఈ స్టోరీ విన్న రిస్తానా తన నాన్నని, ఈ మందబుద్ధి కలవాడు ఎవరు, ఆయన అసలు పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు తండ్రి దర్వేజ్ ఖాన్ అంటాడు. అంటే అది మీ నానే అంటాడు. అంటే ఆ పాప ఎవరో కాదు, రిస్తానా. ఈ తండ్రి ఆమెను అంతరించిపోయిన ప్రదేశంలో దాచిపెట్టుంటాడు. ఈ నిజం తెలిసిన వెంటనే రిస్తానా వెంటనే తన అమ్మ గురించి అడుగుతుంది. అప్పుడు అతను అసలు విషయం చెప్తాడు. అమ్మ ఈ ప్రపంచంలో లేదు, చనిపోయింది అని చెప్తాడు. అది విని రిస్తానాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి, జీర్ణించుకోలేకపోతుంది. తర్వాత ఈ బాధ కొంచెం తగ్గిన తర్వాత కూతుర్ని బయటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఆ బేస్మెంట్ తలుపు తెరిచి ఆమెని బయటికి తీసుకొస్తాడు. ఈరోజు రిస్తానా జీవితంలో ఫస్ట్ టైం ఎండకాంతిని చూస్తుంది. ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో ఆమెకు అర్థమవుతుంది. ఆ ప్రకృతి గాలిని ఆమె ఆస్వాదిస్తుంది. తర్వాత నెక్స్ట్ రోజు కారవాన్ ఆమె తండ్రిని కలవడానికి వస్తాడు. అతను, నాకు బాగా గుర్తుంది, మీ ఇంట్లో భూమి లోపల ఒక బేస్మెంట్ ఉండేది కదా, బయట బాంబులు పడినప్పుడు మీ నాన్న నిన్ను అక్కడే దాచిపెట్టేవాడు, అందుకే మీ నాన్నని అందరూ పిరికివాడు అనేవాళ్ళు అంటాడు. బేస్మెంట్ మాట వెనకనే రిస్తానా తండ్రికి భయమేస్తుంది. కానీ అతను ఇది కొన్ని సంవత్సరాలుగా మూసేస్తుంది అంటాడు. తర్వాత ఆ రోజు నుంచి తండ్రి రిస్తానాని ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో, ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తూ ఉంటాడు. ఆమెకి ఫోన్ కూడా కొనిస్తాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తండ్రి రిస్తానాని ఇక్కడ నుంచి చాలా దూరం ఇస్లామాబాద్కి పంపించాలని చూస్తూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత నేను కూడా అక్కడికి వస్తానని చెప్తాడు. చివరికి ఆ రోజు కూడా వచ్చేస్తుంది. రిస్తానా ఇస్లామాబాద్కి బయలుదేరే రోజు అది. అతను దాచుకున్న ₹1,00,000 డబ్బు ఆమెకి ఇచ్చేస్తాడు. తర్వాత తన ఫ్రెండ్ అడ్రస్ కూడా ఇచ్చి ఏ అడ్రస్కి వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అని కూడా చెప్తాడు. తర్వాత తండ్రి ఆమెని బస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. కానీ మధ్యలో బాత్ అనే వ్యక్తి అతను చూస్తాడు. వెంటనే కార్వాన్కి చెప్పేస్తాడు. దర్వేజ్ ఖాన్ ఒక అమ్మాయిని రాత్రి ఎక్కడికో వదిలేసి రావడానికి వెళ్తున్నాడు. ఆమె అతను బంధువు అయితే ఇలా రాత్రి తీసుకెళ్లడం ఏంటి అంటాడు. తర్వాత తెల్లవారగానే రిస్తానా తండ్రి ఆమెను ఇస్లామాబాద్కు వెళ్ళి ఒక వ్యాన్లో కూర్చోబెడుతుంది. మొదటిసారి తండ్రి తన కూతురు నుంచి దూరంగా వెళ్తున్నాడు. మళ్ళీ తన కూతురుని చూసే అవకాశం ఉందా లేదా అనేది ఎవరికి తెలీదు. తండ్రి కూతురు విడిపోతూ ఇద్దరు చాలా బాధపడతారు. అలా రిస్తానా ఇస్లామాబాద్కి బయలుదేరిపోతుంది. తర్వాత తండ్రి తిరిగి ఇంటికి వస్తాడు. అయితే అప్పటికే క్యారవాన్ బాత్ ఇంట్లో ఉంటారు. కార్వాన్ అతనికి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరు, నువ్వు రాత్రి అంధకారంలో తీసుకెళ్ళింది ఎవరిని అని అడుగుతాడు. అతను, నా దగ్గర ఏ అమ్మాయి లేదే అంటాడు. కానీ కార్వాన్ నమ్మడు. అదే టైంలో తండ్రి వాష్రూమ్కి వెళ్ళేస్తానని చెప్పి బాత్రూంలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి తన ఫోన్ తీసి అందులో సిమ్ కార్డ్ తీసేస్తాడు. అలా చేస్తే తన కూతురు ఎక్కడ ఉందో తెలిసినా కూడా వాళ్ళు ఆమెని కనిపెట్టలేరు. తర్వాత క్యారవాన్ అతను పిలిచి పాత గదిని చూపించమంటాడు. ఆ రూమ్ లోపల చూసి షాక్ అయిపోతాడు. ఇది 100 ఏళ్ల నుంచి మూసే ఉందని చెప్పావు, మరి ఇక్కడ ఇంత శుభ్రంగా ఎందుకుంది అంటాడు. అక్కడ పిల్లల బొమ్మలు, ఉయ్యాల, ఇంకా ఎన్నో వస్తువులు ఉంటాయి. అవి చూసి క్యారవాన్కి మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ ఒక చిన్న పిల్లను పెంచారు, ఇప్పుడు ఆమె పెరిగి పెద్ద అయిపోయింది. అంటే ఆ పాటలు పాడే అమ్మాయి కూతుర్ని దర్వేజ్ ఖాన్ పెంచాడు అని అర్థమవుతుంది. సో క్యారవాన్, నీకు పిల్లలు లేరని అందరు చెప్పేవాళ్ళు, మరి ఇవన్నీ ఎవరివి, ఈ పుస్తకాలు, బొమ్మలు ఎవరివి అని అడుగుతాడు. తర్వాత బాత్ అతను ఫోన్ కూడా తీసుకుంటాడు. కానీ అందులో సిమ్ ఉండదు. అదే టైంలో ఇస్లామాబాద్కి చేరుకున్న రిస్తానా తన తండ్రికి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ పనిచేయదు. ఎందుకంటే ఆమె తండ్రిని క్యారవాన్, బాత్ ఇద్దరు కలిసి చంపేసి ఉంటారు. వీళ్ళు వాళ్ళ కొడుకునే బ్రతకనివ్వలేదు, మరి దర్వేజ్ ఖాన్ ఎంత. అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రిస్తానా కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కనిపించినా చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మరోవైపు రిస్తానా భయంతో రోడ్డు దాటి వెళ్తూ ఉంటుంది. తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. బస్సు దిగిన వెంటనే ట్యాక్సీలు కనిపిస్తాయి. వాళ్ళకి ఆ అడ్రస్ చూపించు, వాళ్ళు నేను అక్కడ వదిలేస్తారని చెప్పి ఉంటాడు. అలా ట్యాక్సీలో వెళ్ళి ఆ అడ్రస్కి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక మహిళ కనిపిస్తుంది. మా నాన్న ఫ్రెండ్ని కలవడానికి వచ్చానంటుంది. అయితే ఇక్కడ అతను చాలా రోజులుగా మంచం మీద మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. ఆ మహిళ, నేను ఆయన కోడల్ని, ఆయన మాట్లాడే స్థితిలో లేడు, నువ్వు కలిసావు కదా, ఇంకా వెళ్ళిపో అంటుంది. అప్పుడు రిస్తానా, ఇంకెక్కడికి పోవాలి, నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను అంటుంది. అప్పుడు ఆమె, మాకే ఇక్కడ సొంతలే లేదు, నువ్వు ఇక్కడ ఉండలేవు అని చెప్పి ఆమెను బయటికి పంపించేస్తుంది. అయితే అప్పటికే చాలా రాత్రి అయిపోతుంది. రిస్తానాకి ఒక ఇల్లు లేదు, రాత్రి పడుకునే ప్లేస్ కూడా లేదు. అయితే హెల్ప్ తీసుకుని ఒక హోటల్కి వెళ్తుంది. కానీ ఆమె దగ్గర ఐడి కార్డు ఉండదు. అయినా కూడా హోటల్ వాళ్ళు ఆమెను అంగీకరిస్తారు.
అయితే ఒకడు ఆమెని తప్పుదారి పట్టించాలనుకుంటాడు. కానీ ఇక్కడ రిస్తానా తన ఆత్మగౌరవాన్ని రక్షించుకుంటూ హోటల్ నుంచి పారిపోతుంది. కానీ తన ఫోను, డబ్బులన్నీ అక్కడే ఉండిపోతాయి. ఇప్పుడు ఆమెకి ఏ ఫోన్ కానీ డబ్బు కానీ లేదు. ఏం చేయాలో తెలియక చెత్త కుప్పల మధ్య దాక్కుంటుంది. మరోవైపు క్యారవన్ తన కొడుకుని తీసుకుని ఇస్లామాబాద్కి బయలుదేరతాడు. ఇటువైపు రిస్తానాకి ఒక మహిళ కనిపిస్తుంది. కొంచెం ఆహారం కూడా ఇస్తుంది. ఆమె, నీ బట్టలు మట్టి మట్టిగా ఉన్నాయి, ఇప్పుడు నీ ముఖానికి అదే మట్టి పూసుకో, లేకపోతే ఈ లోకం నిన్ను ముక్కలు చేయొచ్చు అంటుంది. అయితే రిస్తానా ఈ మాటలను అర్థం చేసుకోలేకపోతుంది. మళ్ళీ అదే చెత్త మధ్య పడేసిన ఆహారాన్ని తినడం మొదలు పెడుతుంది. తర్వాత నెక్స్ట్ రోజు ఆమెను కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. రిస్తానా తప్పించుకుని పరిగెడుతుంది. అప్పుడు ఆ మహిళ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సో రిస్తానా వెంటనే ముఖానికి మట్టి పూసుకుంటుంది. తర్వాత రాత్రి అయిపోతుంది. పడుకోవడానికి ఒక ప్లేస్ వెతుకుతూ ఉంటుంది. అదే టైంలో సడన్గా ఒక కారు వచ్చి ఢీ కొడుతుంది. ఆ కారు డ్రైవర్ ఒక అమ్మాయి, పేరు షబానా. ఆమె రిస్తానాను తన ఇంటికి తీసుకెళ్తుంది. షబానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పర్సన్. ఆమెని చాలామంది గుర్తుపడుతూ ఉంటారు. ఆమె దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. షబానా తన సొంత ఇల్లు వదిలేసి ఈ సిటీలో ఉంటుంది. తర్వాత రిస్తానాకి భోజనం పెడుతుంది. చాలా రోజుల తర్వాత రిస్తానా కడుపు నిండా తింటుంది. తర్వాత షబానా ఆమెకి బట్టలు ఇచ్చి వెళ్ళి స్నానం చేయంటుంది. రిస్తానా స్నానం చేసి వస్తుంది. షబానా ఆమెను చూసి షాక్ అయిపోతుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు, అలా ఎలా తిరుగుతున్నావు అంటుంది. రిస్తానా, ఇలా తిరగపోతే ఈ లోకం నన్ను చంపేస్తుంది అంటుంది. అప్పుడు షబానా, అలా అయితే మమ్మల్ని అందరినీ ఈ లోకం ఎప్పుడూ చంపేసేది, మేము మా ముఖాలకి మట్టి పూసుకొని తిరగట్లేదే అంటుంది. అప్పుడు రిస్తానా ఏడుస్తూ, నీకు ఉండటానికి ఒక ప్లేసు, ఇల్లు ఉన్నాయి, నాకు అవేమీ లేవు, రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి అంటుంది. షబానా, మీ ఇల్లు ఎక్కడుంది, నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు, అసలు మీ ఇల్లు ఎక్కడుంది అంటుంది. అప్పుడు రిస్తానా తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు షబానాకి చెప్తుంది. కానీ షబానా మాత్రం ఆమె మాటలు నమ్మదు. నీ ముఖాన్ని చూస్తే నువ్వు చాలా చలాకీగా ఉన్నట్లు కనిపిస్తున్నావు, ఏదైనా ప్లాన్ చేసుకుని నా కారు ముందుకి ఉద్దేశపూర్వకంగా వచ్చేవేమో అనిపిస్తుంది అంటుంది. సో నిజం తెలుసుకోవడానికి నువ్వు రేపు నాతో పాటు హోటల్కి రావాలంటుంది. కానీ రిస్తానా ఆ హోటల్కి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడు షబానా, నువ్వు భయపడకు, దానికి కూడా ఒక సొల్యూషన్ నా దగ్గర ఉంది అని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ రోజు షబానా ఖాదిమ్ అనే వ్యక్తిని తీసుకుని ఆ హోటల్కి వెళ్తుంది. ఖాదిమ్ ఇస్లామాబాద్లో ఒక పెద్ద గూండాతో పనిచేస్తూ ఉంటాడు. ఫస్ట్ హోటల్ మేనేజర్ రిస్తానా ఎవరు నాకు తెలియదు అన్నట్లు నాటకం ఆడతాడు. కానీ ఖాదిమ్ బెదిరించగానే అతను అన్నీ చెప్పేస్తాడు. తర్వాత రిస్తానా పర్సు కూడా తిరిగి ఇచ్చేస్తాడు. అందులో డబ్బులు కూడా ఉంటాయి. ఇదంతా చూసిన తర్వాత షబానా రిస్తానాను నమ్ముతుంది. తర్వాత వెళ్ళే మార్గంలో రిస్తానా కారు ఆపి, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది అంటుంది. ఆమె మళ్ళీ తన నాన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. ఆమెకి ఫోన్ నెంబర్ ఇచ్చి, మా నాన్న ఇక్కడికి ఎప్పుడైనా వస్తే నాకు కాల్ చేయి అంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రిస్తానా షబానాతో కలిసి అన్నీ తెలుసుకుంటుంది. ఆమె లైఫ్ స్టైల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆమెకి వీడియోలు తీయడంలో హెల్ప్ కూడా చేస్తుంది. అదే టైంలో కార్వాన్ ఇంకా రిస్తానాని వెతుకుతూనే ఉంటాడు. అతను రిస్తానా నాన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆమె, ఇక్కడికి ఎటువంటి అమ్మాయి రాలేదు అంటుంది. సో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వెళ్తూ ఆవిడ అతని మాటలు వింటుంది. రిస్తానాని చంపడానికి వచ్చాడని తెలిసి ఆమె చాలా భయపడుతుంది. తర్వాత రిస్తానా షబానా ఖాదిమ్తో చాలా టైం గడుపుతుంది. ఖాదిమ్ మాట తీరు చూస్తూ ఉంటే అతను రిస్తానానే ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. కానీ రిస్తానా మాత్రం నార్మల్గానే ఉంటుంది. ఆమె మదిలో ఈ ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. తర్వాత షబానా చేసే వీడియోలు చాలా మంచిగా చూస్తూ ఉంటారు. అది చూసి ఆమెకు ఒక డౌట్ వస్తుంది. ఇంతమంది వీడియోలు చూస్తున్నారు, కానీ చూస్తే ఏదైనా మంచి వీడియోలు చూడొచ్చు కదా, అడవిలో పరిగెత్తే వీడియోలు చూస్తే ఏం లాభం అంటుంది. తర్వాత కార్వాన్ ఇస్లామాబాద్ పెద్ద గుండా వాజిద్ ఖాన్ని కలుస్తాడు. ఇప్పటి వరకు ఎవరు హెల్ప్ అడగని ఆ వ్యక్తి ఈసారి తన గౌరవం కోసం అతని హెల్ప్ కోరుతాడు. వాజిద్ ఖాన్ అతనితో, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పి హెల్ప్ కోసం ఒక మనిషిని పంపిస్తాడు. అతను ఎవరో కాదు, ఖాదిమ్. ఖాదిమ్ వాజిద్ ఖాన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. చాలా నమ్మకమైన వాడు. ఇప్పుడు రిస్తానాని వెతికే బాధ్యత ఖాదిమ్ పైన పడుతుంది. కానీ ఖాదిమ్కి రిస్తానానే అతను వెతుకుతున్న అమ్మాయి అని తెలియదు. తర్వాత ఖాదిమ్, కార్వాన్ తన కొడుకు కలిసి వెళ్తారు. కార్వాన్ ఒక ఇంటి ముందు కారు ఆపుతాడు. ఆ ఇల్లు చూసి ఖాదిమ్ షాక్ అయిపోతాడు. కార్వాన్ చెప్తాడు, ఆ అమ్మాయి ఇక్కడే దాక్కుని ఉంటుంది, ఇది వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఇల్లు అంటాడు. అప్పుడు ఖాదిమ్కి మొత్తం అర్థమైపోతుంది, వీళ్ళు వచ్చింది రిస్తానా కోసమే అని. అతను లోపలికి, నేను ఒక్కనే వెళ్తాను, మీరు వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అంటాడు. అలా చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఆల్రెడీ రిస్తానా కూడా ఉంటుంది. తను కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఖాదిమ్ రిస్తానాతో, నువ్వు బయటికి రావద్దు, నేను వాళ్ళని తీసుకెళ్తాను, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు బయటికి రావద్దు అంటాడు. తర్వాత రోజంతా కూడా కార్వాన్తో తిరుగుతాడు. వాళ్లకు నమ్మకం కలిగించడానికి ఏదో ఒక రోజు ఆ అమ్మాయిని మీ ముందు పెడతాను అంటాడు. తర్వాత రాత్రి ఖాదిమ్ రిస్తానాని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. రోడ్డు మీద రిస్తానాతో, నేనున్నంత వరకు నీకు ఎవరు ఏం చేయలేరు అంటాడు. కానీ రిస్తానా మాత్రం ఒక్కటే కోరుకుంటుంది, వాళ్ళ నాన్నని కలవాలి. పాపం వాళ్ళ నాన్న చనిపోయాడని తనకు తెలియదు కదా.
తర్వాత శబానా ఆమెతో నువ్వు కూడా వీడియోలు తీయాలి అని చెప్పి ఆమెకి సోషల్ మీడియా ఎలా వాడాలో చెప్తుంది. మీ నాన్న నీ వీడియో చూస్తే తప్పకుండా నిన్ను కలవడానికి వస్తాడు అంటుంది. సో రిస్తానా తన నాన్న ఇచ్చిన డబ్బులతో ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటుంది. శబానా ఆమెకి ఇన్స్టా ఐడి ఒకటి క్రియేట్ చేస్తుంది. కానీ రిస్తానా వీడియోలు ఎక్కువ మందికి చేరడం లేదు. అందుకే శబానా ఆమెని ఒక పార్టీకి తీసుకెళ్తుంది. ఆ పార్టీలో శబానాకి పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒకడు రిస్తానాతో నవ్వుతూ నీకు కూడా ఇన్స్టా ఐడి ఉందంట, కానీ నాకన్నా నీ ఫాలోవర్స్ చాలా తక్కువ అంటూ హేళన చేస్తూ మాట్లాడతాడు. తర్వాత ఆమెని కావాలని అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దాంతో రీప్లేగా రిస్తానా బలంగా సమాధానం ఇస్తుంది. ఈ సీన్ చూసిన శబానా వెంటనే ఆమెని ఆ పార్టీ నుంచి తీసుకెళ్లి తన ఇంటికి తీసుకెళ్తుంది. తర్వాత అర్ధరాత్రి శబానా ఫోన్ చూస్తుంది. అందులో రిస్తానా కొట్టిన ఆ వీడియో వైరల్ అయిపోయి ఉంటుంది. ఆ వెంటనే రిస్తానాకు ఫాలోవర్స్ కూడా పెరిగిపోయి ఉంటారు. రోజు రోజుకి ఫేమస్ అయిపోతుంది. యూట్యూబ్ ద్వారా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఫ్యాన్స్ తనకి ప్రేమగా పంపే గిఫ్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మరోవైపు ఖాదిమ్ వాజిద్ ఖాన్తో ఆమె ఫేమస్ అయినా కూడా ఆమెని నేను ఎలా వెతకాలి, ఈ సిటీలో వేల కొద్ది అమ్మాయిలు ఉన్నారు అంటాడు. కానీ వాజిద్ అమ్మాయిలందరికీ సొంత ఇల్లు ఉన్నాయి, రోడ్డుపై ఉండే అమ్మాయిలు మాత్రం చాలా తక్కువ, వాళ్ళలో వెతికితే ఆ అమ్మాయి దొరకడం కష్టమేమి కాదు అంటాడు. మరోవైపు శబానా వీడియోలు మాత్రం ఎవ్వరూ చూడరు. దాంతో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటుంది. ఆమె కొత్తగా వేసుకున్న గెటప్ చూసి రిస్తానా సడన్గా నవ్వుతుంది. అప్పుడు శబానా ఇది అంత ఈజీ కాదు, నీలాగా అందరికీ లక్ ఉండదు, నీకు అన్నీ ఫ్రీగా వచ్చాయి, నేను నీకు ఇంట్లో ఉండడానికి చోటిచ్చాను, లేదంటే నువ్వు రోడ్డు పైన ఉండేదానివి అంటుంది. ఈ మాటలు విని రిస్తానా చాలా బాధపడుతుంది. అయినా కూడా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత రాత్రి శబానా వేసుకున్న ఒక గెటప్ చూసి రిస్తానాకి ఒక పెద్ద ఐడియా వస్తుంది. ఇలా డ్రెస్ వేసుకుని తన సొంత ఇంటికి వెళ్ళి నాన్న గురించి అడిగితే ఎలా ఉంటుంది అనుకుంటుంది. వెంటనే ఇస్లామాబాద్ నుంచి బస్ ఎక్కి నేరుగా తను పుట్టిన ఊరికి వెళ్తుంది. ఆమెను వాజిద్ కొడుకు గుర్తుపట్టలేకపోతాడు. రిస్తానా నన్ను దర్వేజ్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. అప్పుడు అతను ఆయన కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు అంటాడు. అది విని రిస్తానాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. తట్టుకోలేక అక్కడే కూర్చుండిపోతుంది. ఇదంతా చూసి అతను షాక్ అయిపోతాడు. నువ్వెవరు అంటూ పదే పదే అడుగుతూ ఉంటాడు. రిస్తానా తన కర్రతో అతడిపై దాడి చేసి గాయపరుస్తుంది. అతను అక్కడే కింద పడిపోతాడు. రిస్తానా ఆ ఛాన్స్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కానీ అతనికి మాత్రం 100% నమ్మకం ఇది ఆ అమ్మాయి అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం రిస్తానాని చూస్తాం. అప్పుడు ఆమె శబానాతో మనం ఒక మంచి ఉద్దేశంతో వీడియో తీయాలి, ఎవరికైనా ఉపయోగపడేలా చేయాలి అంటుంది. ఇల్లు లేని వాళ్ళకి, ఆడపడుచుల ఇళ్లను అన్యాయంగా కూల్చిన ప్రభుత్వంపై, తల్లిని కొడుకు నుంచి దూరం చేసిన వ్యవస్థపై ఆమె వీడియో తీయడం మొదలు పెడుతుంది. ఇలా తీయడం వల్ల రిస్తానాకు మంచి పేరు వస్తుంది. చాలా మందికి సహాయం కూడా అందించగలుగుతుంది. ఒకరోజు వీడియో తీస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఆమెను ఆపి వెటకారంగా మాట్లాడి దాడి చేయబోతాడు. అదే టైంలో ఖాదిమ్ అక్కడికి వస్తాడు. సో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అయితే అక్కడికి పోలీసులు వచ్చి ఖాదిమ్ని అరెస్ట్ చేస్తారు. తర్వాత వాజిద్ ఖాన్కు ఆ ఖాదిమ్ గడు ఒక అమ్మాయిని రక్షించాడని ఎవరో చెప్పేసి ఉంటారు. పైగా దర్వేజ్ ఖాన్ ఫ్రెండ్ ఇంటికి ఉండే సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరుకుతుంది. అందులో ఖాదిమ్ రిస్తానాతో ఉంటాడు. అప్పుడు అందరికీ అర్థమైపోతుంది రిస్తానానే వాళ్ళు వెతుకుతున్న అమ్మాయి అని. సో ఖాదిమ్ అందరినీ మోసం చేసి ఉంటాడు. అయితే ఖాదిమ్ ఫ్రెండ్ అతన్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. కానీ వెంటనే వాజిద్ ఖాన్ మనుషులు అతను పట్టుకుంటారు. తర్వాత వాజిద్ ఖాన్ అతనితో నిజం చెప్తాడు. ఈ మాటలను విన్న ఖాదిమ్ వాజిద్ ఖాన్ను అక్కడే చంపేసి పోలీసులకు లొంగిపోతాడు. తర్వాత జైలుకి రిస్తానా వచ్చి అతన్ని కలుస్తుంది. అప్పుడు ఖాదిమ్ తన మనసులో మాట తనకి చెప్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఎలా బ్రతికి బయటకు వస్తానో తెలియదు అంటాడు. రిస్తానా మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఖాదిమ్ కేసులో నిర్దోషిగా బయటకు వస్తాడు. కానీ మార్గం మధ్యలో ఇక్కడ కార్వాన్ గ్యాంగ్ అతన్ని పట్టుకుని తన డెన్నికి తీసుకెళ్లి చంపేస్తారు. తర్వాత రిస్తానా ఒక వీడియో పెడుతుంది. ఇప్పటివరకు నేను ఎన్ని వీడియోలు అయితే చేశానో అవన్నీ అందరి కోసం చేశాను, కానీ ఈ వీడియో మాత్రం నా కోసం చేస్తున్నాను. మా నాన్నను ఎవరో చంపేశారు, మా తాత కార్వాన్ ఖాన్ వల్లే నాన్నని చంపించారు. ఇక నేను ఎవరికీ భయపడను, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తా, కేసు ఫైల్ చేస్తా అంటుంది. సో ఆ వీడియో ఫుల్గా వైరల్ అయిపోతుంది. అందరూ కూడా ఆమె కథ వింటూ ఉంటారు. ఆమె ఒక లాయర్తో కలిసి కార్వాన్ ఖాన్ ఇంటికి వెళ్తుంది. నా పేరు రిస్తానా, మీరు ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని వెతుకుతున్నారు కదా, కొంతమందిని చంపేశారంట కదా, ఇప్పుడు ఆ అమ్మాయి మీ ముందే ఉంది, ఏం చేస్తారో చేసుకోండి అంటుంది. అంతే, కార్వాన్ కొడుకు పక్క నుంచి ఆమెపై దాడి చేస్తాడు. ఆమెను భయంకరంగా కొడతాడు. రిస్తానా పారిపోయి ఆ ఇంట్లో ఒక పాత సెల్లార్లో వెళ్తుంది. అప్పుడు కార్వాన్ ఇదే మంచి టైం, ఆమెని కాల్చేయి, ఆమె భయపడుతూ చచ్చిపోవడం నేను చూడాలి అంటాడు. అయితే అతని కొడుక్కి తన గతం గుర్తొస్తుంది. కార్వాన్ తనని ఎలా లోబర్చుకున్నాడో, అతని వల్ల ఎన్ని హత్యలు జరిగాయో గుర్తొస్తాయి. నిజం చెప్పాలంటే కార్వాన్ అతని కొడుకు ఆమె నాన్నని చంపేస్తుంటారు. సో ఈ నిజం బయటపడుతుంది. సో అతను రిస్తానాని కాల్చలేకపోతాడు. ఇంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. ఇక్కడ రిస్తానా ముందే వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉంటుంది. చివరికి కార్వాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.
తర్వాత రిస్తానా తన స్టోరీ ప్రపంచానికి చెప్తుంది. నేను ఎవరికి రిస్తానా కాకపోయినా కూడా మా నాన్న మాత్రం నన్ను రిస్తానాలా పెంచాడు. ఆయన వల్లే నేను బ్రతికాను. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను అంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.